చూడడానికి ఎంత బాగా కనిపిస్తున్నాయో కదా, సేమ్ పెంకల్లాగానే కనిపిస్తున్నాయి. బట్ ఇవి పెంకలు కాదండి, రేకులు. ఇవి వేపించుకుంటే అసలు ఒక్క కోతి కూడా వస్తలేదు. సీరియస్లీ చెప్తున్నా, ఒక్క కోతి కూడా కనిపించట్లేదు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందనాస్ వరల్డ్ 6732. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మా ఇల్లు కాదనమాట. మేము ఈ ఇంట్లో రెంట్కి అయితే ఉంటున్నాం. రెంట్కి ఉంటున్నాం కాబట్టి ఇంటి ఓనర్ అయితే వచ్చి ఇట్లా ఫిట్ చేయించిండు. అసలు మేము షాక్ అనమాట. మాకు ముందు నుంచే చెప్తుండు, బట్ మేము అంతగా పట్టించుకోలేదు. బట్ సడన్గా వచ్చి మేము వచ్చే వరకే మొత్తం ఇట్లా ఫిట్టింగ్ అయితే చేసి పెట్టిర్రు. ఇంట్లో మొత్తం ఎక్కడ చూసినా దుమ్ము ధూళి మొత్తం మట్టి పడి ఉంది. సర్లే మట్టి అంటే ఎట్లయినా పడుతుంది, ఇదంతా కామన్ అని అనుకుందామంటే ఇంట్లో మొత్తం గుణపెంకలు పగలగొట్టి మొత్తం ఇల్లంతా దుమ్ము చెత్త చేసేసిర్రు. ఇదిలా ఉంటే దీనివల్ల లాభాలు చెప్తా అని చెప్పినా కదా. అసలు లాభాలు ఏంటంటే, ఇప్పుడు ప్రతి ఒక్క విలేజ్లో చాలా కోతులు వస్తున్నాయి కదా. ఆ కోతులను కంట్రోల్ చేయాలంటే వీటిని మనం కంట్రోల్ చేయలేం, మనల్నే అవి కంట్రోల్ చేస్తాయి. ఏమంటారు, నిజమే కదా. వస్తున్నాయి, దుంకుతున్నాయి, గుణాలు వెలగొడుతున్నాయి, మొత్తం పిచ్చి చేస్తున్నాయి. అసలు లేస్తే చాలు మొత్తం కోతులు ఇల్లు మొత్తం ఖరాబ్ చేస్తున్నాయి అన్నమాట. అసలుకే ఇంట్లో మామిడి చెట్టు ఉంది, వీటి కోసం వస్తున్నాయి, దుంకుతున్నాయి, పగలగొడుతున్నాయి. ఆ కాయలన్నా తింటున్నాయా అంటే కొరుకుతున్నాయి, పాడేస్తున్నాయి. ఇట్లా మొత్తం వేస్ట్ చేసేస్తున్నాయి. అవి లాభాలు వచ్చేసి అసలు కోతులు అనేది రాదనమాట. ఇంతవరకు చూస్తున్నా ఒక్క కోతి కూడా రాలేదు. 5 days అవుతుంది వేపించుకొని, కానీ ఒక్క కోతి కూడా ఇక్కడ సైడ్ కూడా చూడలేదు. అండ్ అట్లే మనకి ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయిపోతుంది. ఎండాకాలం తర్వాత వర్షాకాలమే కదా. ఇక మొత్తం ఇల్లు ఎక్కడ చూసినా ఉరుస్తూనే ఉంటుంది. ఉరవడం అంటే తెలుసు కదా, మొత్తం వాటర్ అన్నీ పడిపోతాయి అన్నమాట. ఇంట్లో నుండి ఎక్కడ ప్లేస్ ఉండదు, అసలు అన్నీ నానిపోతాయి మా ఇంట్లో. దీనివల్లనైతే చాలా కంట్రోల్ చేసుకోవచ్చు అని అనిపిస్తుంది. వీళ్ళు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే ఇది 2 daysలో కంప్లీట్ చేస్తారు చెప్పండి. ఒకనాడు వచ్చిర్రు, మొత్తం రాడ్లు వేసిర్రు, చేసిర్రు, పోయిర్రు. నెక్స్ట్ డే వచ్చిర్రు, రేకులు తెచ్చిర్రు, అక్కడ వాడేసిర్రు, పోయిర్రు. అంటే పాడేసిర్రు అంటే అక్కడ పెట్టిర్రు, పోయిర్రు. ఇంకేముంది, నెక్స్ట్ డే మార్నింగ్ 7కి వచ్చేసిర్రు, మొత్తం 1 వరకే కంప్లీట్ అయింది, వెళ్ళిపోయారు అనమాట. వీళ్ళ పని చాలా ఫాస్ట్గా ఉంది. సో వీళ్ళని కూడా మెచ్చుకోవచ్చు అనమాట. జస్ట్ 3 మెంబర్సే వచ్చిర్రు. ఇవి 64 రేకులు అయితే ఉన్నాయి, 64. వీటిని నైట్ అంతా ఇంటి ఓనర్ అయితే మొత్తం చూసుకున్నాడు అనమాట. ఇవి ఎక్కడికి పోకుండా, ఎవరు తీసుకెళ్లకుండా బయటనే పెట్టి వెళ్ళారు కదా, అందుకే ఎవరు తీసుకెళ్లకుండా అక్కడైతే పెట్టారు. ఈ కంపెనీ అయితే మంచిదంట, జిందాల్ అంట, నాకు కూడా తెలియదు. ఇదంతా పక్కన పెడితే దీనికి వచ్చిన నష్టాలు ఏంటంటే, ఇంట్లో మొత్తం దుమ్ము పడడం తప్ప దీనికి వచ్చిన నష్టాలు ఏం లేవన్నమాట. సర్లే ఇదంతా 2 daysలోనే చేసిరని చెప్పినా కదా. ఇవైతే వంక పైపులు అనమాట. వంకకు ఇట్లా పెడతారు కదా, అవి మొత్తం బోల్ వేసిన తర్వాత ఇట్లా వాటర్ మొత్తం పోవడానికి ఇవైతే ఆ పైపులు అనమాట. పైపులు కాదు, సారీ, రేకులు. నిచ్చెన వేసుకున్నారు. మా ఇంట్లోనే అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అట్లే మొన్న కలర్ వేసిర్రు అనమాట. ఈ పైప్స్కి, రాడ్స్కి కలర్ వేసిర్రు, ఆ డబ్బా అట్లే ఉంది. సో మీరు కూడా ఇది వేయించుకోవాలనుకుంటున్నారా ఇట్లా రేకులు? మీరు రేకులు వేయించుకోవాలంటే చెప్పండి, నేను వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ వేసి మీకు కామెంట్లో చెప్తాను. ఇలా బ్రాంచ్ వచ్చేసి గజ్వెల్లో ఉందన్నమాట, ఫ్యాబ్రికేషన్ వర్క్స్ అని. వీళ్ళ దగ్గర అన్ని రకాల షేడ్స్, ఫంక్షన్ హాల్ షేడ్స్, ఇంటి షేడ్స్, అన్ని రకాల వెల్డింగ్ వర్క్స్ అయితే చేస్తారంట. సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్లో చెప్పండి. నేనైతే మీకైతే వాళ్ళ డీటెయిల్స్ మొత్తం ఇచ్చేస్తాను అనమాట. జస్ట్ 2 daysలోనే ఎంత బాగా కంప్లీట్ చేశారంటే వాళ్ళు ఎంత ఎక్స్పర్ట్సో అర్థం చేసుకోండి. ఇక రేకులు అయితే పర్ఫెక్ట్గా వేశారు, పర్ఫెక్ట్గా ఫిట్ చేశారు. ఇది గచ్చు అనమాట, గచ్చులోకి వాటర్ వస్తాయి కదా, అక్కడ కూడా కరెక్ట్గా ఫిట్ చేశారు. పక్కన బిల్డింగ్ నుంచి ఫోటో తీద్దామంటే కుదరలేదు. సో కొంచెం దూరంకి వెళ్ళి అయితే వీడియో తీస్తున్నా, ఒకసారి చూడండి ఎంత బాగుందో. మొత్తం ఇట్లా ఫస్ట్ అన్నీ పడుచుకున్నారు, తర్వాత వీటి పైన నుంచి ఇట్లా వేసిర్రు వాటర్ అనేది జారిపోవడానికి. ఇంత పెద్ద ఇల్లుకు జస్ట్ 2,40,000 మాత్రమే అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.